హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో ఫేజ్ 1 కు సంబంధించి నాన్ సర్వీస్ కోటాలో స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేశారు. ఈ సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో నవంబర్ 27వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఒకసారి చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అంటే ఖచ్చితంగా మేము జాయిన్ అవుతాము అనుకుంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి పేజ్లో సర్వీసెస్లో అక్కడ మీకు అలాట్మెంట్ ఆర్డర్ అవైలబుల్ గా ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూద్దాము. మనకి ఇప్పుడు ఫేజ్ 1 కి రిలీజ్ చేసినటువంటి నాన్ సర్వీస్ కోటా పీడిఎఫ్ ఇదేను. అయితే సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ డిసెంబర్ 4వ తారీఖు 3 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలని చాలా మందికి డౌట్. నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయింది అని, ఆ నోటిఫికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు వీడియోస్ ని జస్ట్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసుకొని ఏదో విన్నాము కదా అన్నట్లు వినకండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను వీడియోస్ లో చెప్తూ ఉంటాను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని క్షుణ్ణంగా చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా వినండి. మీకు ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే అసలు సీట్ అలాట్మెంట్ ఆర్డర్నే మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే యూనివర్సిటీ ఫీ పే చేసి ఆ అమౌంట్ మరలా తిరిగి రీఫండ్ చేయబడదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఖచ్చితంగా మేము జాయిన్ అవుతామనుకుంటారో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. జస్ట్ మీరు మీకు సీట్ అలాట్మెంట్ వచ్చింది చూశారు, మర్చిపోండి అంతే. కాకపోతే సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఏ కాలేజీ ఏ కోర్స్ అయితే అలాట్ అయ్యిందో అది మాత్రం మీకు అవైలబుల్ గా ఉండదు. మిగతా కోర్సెస్ మిగతా కాలేజెస్ అన్ని కూడా మీకు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మేము జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కి ట్రై చేసుకుంటాము అనుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేసి సెకండ్ రౌండ్ లో మీరు ఖచ్చితంగా సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజీకి వెళ్లి జాయిన్ అవుతాము అనుకునేటువంటి కాలేజెస్ మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అప్గ్రేడేషన్ వస్తే ఫస్ట్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజీ ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి కాలేజీ మాత్రమే ఉంటుంది, గుర్తుంచుకోండి. క్లియర్? ఈ రెండు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఎంఆర్సీ కోటాలో గానీ మీకు సీట్ అలాట్ అయితే, ఎంఆర్సీ అంటే మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అని అర్థం. అంటే మెరిట్ లో వచ్చినటువంటి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అని. ఈ స్టూడెంట్స్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కాలేజ్ దగ్గర సబ్మిట్ చేస్తారు. అయితే మీరు రిపోర్ట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక అలాట్మెంట్ ఆర్డర్ ఒక్కొక్కసారి మీరు మరలా రీడౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు రీడౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే, యూనివర్సిటీ వాళ్ళు ముందుగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చారు క్లియర్ గా, ఎవరైతే ఎంఆర్సీ క్యాండిడేట్స్ సీట్ అలాట్మెంట్ పొందుతారో వాళ్ళకి యూనివర్సిటీ వాళ్లే స్టూడెంట్ తో సంబంధం లేకుండా స్టూడెంట్ కి ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వరు. కేవలము యూనివర్సిటీ వాళ్లే డెసిషన్ తీసుకొని వాళ్ళు సీట్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవటం కోసం మీకు సీట్ అలాట్ అయినటువంటి కాలేజ్ లోనే మరలా న్యూ అలాట్మెంట్ ఆర్డర్ ని మీకు డిస్ప్లే చేస్తారు. ఎవరైతే ఎంఆర్సీ కోటాలో సీట్ అలాట్మెంట్ పొందారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు మరలా ఒకసారి అలాట్మెంట్ ఆర్డరు మరలా రీడౌన్లోడ్ చేసుకోమని అడుగుతుందేమో చెక్ చేసుకోండి. అంటే 100% అందరికీ కంపల్సరీ కాదు, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా రీడౌన్లోడ్ చేసుకుని ఆ రీడౌన్లోడ్ చేసుకున్నటువంటి అలాట్మెంట్ ఆర్డర్ ని కాలేజ్ దగ్గర మరలా మీరు వెళ్లి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మీరు ఎవరైతే సీట్ అలాట్మెంట్ వచ్చి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఫేజ్ 1 లో గాని మీరు కట్టినటువంటి యూనివర్సిటీ ఫీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఒకసారి మాత్రమే కడితే సరిపోతుంది. అంతేగాని
మరలా రీడౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ లేదా నెక్స్ట్ రౌండ్స్ లో అప్గ్రేడేషన్ వచ్చినా అలాంటప్పుడు మరలా అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మరలా యూనివర్సిటీ ఫీ కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ టోటల్ కౌన్సిలింగ్ లో యూనివర్సిటీ ఫీని ఒక స్టూడెంట్ ఒకసారి మాత్రమే కడతారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టినటువంటి అమౌంటే మీరు ఎన్ని రౌండ్స్ లో ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకున్నా సరే అదే అమౌంట్ తో చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మాత్రమే యూనివర్సిటీ ఫీ ఉంటుంది. అది నాన్ రీఫండబుల్ అమౌంట్, అంటే రీఫండ్ చేయబడదు. కాకపోతే మీరు రీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలా లేదా అనేది మీరు ప్రతి రోజు కూడా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినటువంటి పేజ్ లో అక్కడ సర్వీసెస్ అని ఉంటుంది. ఆ సర్వీసెస్ లో అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకునే ప్లేస్ లోనే న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తే ఒకసారి చెక్ చేసుకొని ఆ అలాట్మెంట్ ఆర్డర్ ని కాలేజ్ లో సబ్మిట్ చేయండి. అంటే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ కి సెకండ్ డౌన్లోడ్ చేసుకునేటువంటి అలాట్మెంట్ ఆర్డర్ కి చేంజెస్ ఎలాంటివి ఉండి ఉంటాయి అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కువగా చేంజెస్ ఎక్కడ ఉంటాయి అంటే, సపోజ్ మీరు బీసీఏ కేటగిరీ స్టూడెంట్ అయ్యుండి మీరు జనరల్ కేటగిరీలో, అంటే జనరల్ కేటగిరీ అంటే బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీలో ఎంఆర్సీ కోటాలో వచ్చింది అనుకోండి. యూనివర్సిటీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రాసెస్ లో జనరల్ కోటా నుండి ఫీమేల్ కోటాకి మిమ్మల్ని చేంజ్ చేయొచ్చు. కాబట్టి జీకి బదులుగా ఫీమేల్ అని కూడా మీకు అక్కడ జెండర్ ని మార్చి ఇస్తారు, అంటే అలాటెడ్ జెండర్ ని. అలాగే ఒకవేళ బీసీఏకి బదులుగా ఓసీ అని కూడా ఇవ్వచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ ఎంఆర్సీ కోటాలో వచ్చిందో వాళ్ళు ఒకవేళ సెకండ్ రౌండ్ లో మీరు అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ కోటాలో మేము అప్లై చేసుకోవాలి అని మీకు అనిపించవచ్చు. అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి కోటా మీరు మెన్షన్ చెయ్యరు. జస్ట్ ఎవరైనా సరే అప్గ్రేడేషన్ కి వెళుతున్నాము అంటే మనం చేయాల్సినటువంటి పని కేవలము వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకుంటాము. జస్ట్ మీరు పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఏ కోటాలో అయితే వేకెన్సీ ఉంటుందో ఆ కోటాలో మాత్రమే మీకు సీటు అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి మీరు ఎంఆర్సీ కోటాలో వచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువగా ఎవరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది స్టూడెంట్ కి సంబంధించినటువంటి విషయం కాదు. యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు ఆ ప్రాసెస్ అంతా కూడా. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి, ఆల్రెడీ మనకి సీట్ అలాట్మెంట్ పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు. మీరు వీలైతే దీన్ని ఎక్సెల్ షీట్ లో కన్వర్ట్ చేసుకోండి. అంటే ఏ కాలేజ్ లో ఎంతవరకు ఏ కోర్స్ కి సీట్ వచ్చింది, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది చూసుకుంటే చూసుకోవచ్చు. ఈ అలాట్మెంట్ లిస్ట్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను ఒక బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ వచ్చి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మాత్రమే ఉంటాయి కాలేజ్ నేమ్స్. సో ఈ కాలేజ్ లో ఇక్కడ సీరియల్ నెంబర్, నీట్ ర్యాంక్ ఇచ్చారు, అలాగే నీట్ రోల్ నెంబర్, నీట్ స్కోర్ అంటే ఇక్కడ కేవలం పర్సంటైల్ మాత్రమే మెన్షన్ చేశారు. అలాగే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నెక్స్ట్ జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, అలాట్మెంట్ డీటెయిల్స్, ఫేజ్. ఇక్కడ మీరు చూడవలసింది ఏంటంటే మెయిన్ ఈ జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా వచ్చేసి స్టూడెంట్ కి సంబంధించినటువంటిది. అంటే స్టూడెంట్ యొక్క జెండర్ ఏంటి, కేటగిరీ ఏంటి, లోకల్ ఏరియా ఏంటి, ఎస్వీకు సంబంధించిన స్టూడెంటా, ఏయుకు సంబంధించినటువంటి స్టూడెంటా అని అర్థం. కానీ ఇక్కడ అలాట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చేది సీటు ఏ కేటగిరీలో, ఏ కోటాలో, ఏ కాలేజ్ లో, ఏ కోర్స్ కి, ఏ ఏరియాలో మీకు అలాట్ అయింది అనేది కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇది. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఏసీఎస్ఆర్ అంటే ఏసీఎస్ఆర్ కాలేజ్ లో జనరల్ మెడిసిన్ కి ఎస్వియు రీజన్ కోటాలో ఇక్కడ ఓసీ కేటగిరీలో ఫీమేల్ కేటగిరీలో 7th వెబ్ ఆప్షన్ ఈ స్టూడెంట్ కి సీట్ అలాట్ అయింది అని అర్థం. అంటే ఇతను పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో 7వ నెంబర్ వెబ్ ఆప్షన్ ఇతనికి అలాట్ అయింది అని అర్థం. ఇక్కడ ఫేజ్ 1 ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్స్ లో మీకు ఫేజ్ 2 అలా మీకు ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ 21 ఉంది అనుకోండి సపోజ్ నెంబరు, అంటే ఈ స్టూడెంట్ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్ లో 21వ వెబ్ ఆప్షన్ ఈ స్టూడెంట్ కి అలాట్ అయింది అని అర్థం. క్లియర్? సో ఇలా మీరు ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు స్టూడెంట్ కు ఉన్నటువంటి కేటగిరీ వేరుగా ఉంటుంది, అలాటెడ్ కేటగిరీ వేరే విధంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్ యొక్క కేటగిరీ బీసీఏ అని ఉంది, కానీ అలాట్ అయినటువంటి కేటగిరీ ఓసీలో కేటగిరీ ఇక్కడ అలాట్ అయింది. అంటే ఈ స్టూడెంట్ ఓసీ కేటగిరీలో అంటే ఓపెన్ కేటగిరీలో సీటు పొందారు అని అర్థం. కాబట్టి స్టూడెంట్ కేటగిరీకి అలాటెడ్ కేటగిరీకి అసలు సంబంధమే ఉండదు. అంటే సేమ్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ కూడా ఉండొచ్చు. అర్థమైంది కదా? సో ఇలా మీరు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. క్లియర్? నెక్స్ట్ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మీకు ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అయింది ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ కు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. జస్ట్ గూగుల్ సెర్చ్ బార్ లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ కాలేజీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్స్ అని ఉంటుంది. ఈ అడ్మిషన్స్ లో పీజీ అడ్మిషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పీజీలో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్ ఏ ఏ డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్ళాలి, అలాగే ఫీ డీటెయిల్స్ ఏంటి, ఏ ఏ టైప్ ఆఫ్ ఎఫిడవిట్స్, బాండ్స్ సబ్మిట్ చేయాలి, అవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ పీడిఎఫ్ రూపంలో ఉంది, అలాగే వర్డ్ ఫార్మాట్ లో కూడా ఉంది. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకుని దీని ప్రకారంగా మీరు అన్ని రెడీ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. క్లియర్?
ఒకవేళ జిఎస్ఎల్ కాలేజ్లో సీటీ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఈ అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినప్పుడు పీజీ అడ్మిషన్స్ 2024 to 25 అని ఉంది. ఇక్కడ అన్ని కూడా క్లియర్ గా ఇచ్చారండి. సో నోటిఫికేషన్స్, ప్రాస్పెక్టస్, అలాగే చెక్ లిస్ట్ అండ్ బాండ్, సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరు చూడవలసింది సిక్యూ చెక్ లిస్ట్ అండ్ బాండ్. సో ఇది క్లిక్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి, ఏ టైప్ ఆఫ్ బాండ్స్ కావాలి, అవన్నీ కూడా మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సో జిఎస్ఎల్ కి సంబంధించినటువంటి ఆ టోటల్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి అనేది ఇలా చెక్ లిస్ట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే టైం సరిపోదు కాబట్టి మీకు అందరికీ ఈజీగానే అర్థమవుతుంది. దయచేసి ఎవరైతే ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయితే ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, బాండ్స్, ఎఫిడవిట్స్ అన్నీ కూడా మీరు చూసుకొని దాని ప్రకారంగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. క్లియర్? ఈ బాండ్స్, ఎఫిడవిట్స్ కి సంబంధించి మీకు టెంప్లెట్స్ కూడా ఇస్తారండి. అలాగే పేమెంట్ ఎలా చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతిదీ ఉంటాయండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ బ్రౌజ్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ అన్నారు అంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళితే అక్కడ స్టాంప్ పేపర్స్ దొరుకుతాయి 100 రూపీస్వి. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఈ స్టాంప్ పేపర్స్ అని దొరుకుతున్నాయి. దాని మీదైనా మీరు రాయించుకొని వెళ్ళొచ్చు. ఓకే, అంతేకాదు ఇక్కడ నోటరీ అని ఉంది అంటే ఖచ్చితంగా మీరు నోటరీ చేయించాలి అని అర్థం. సో నోటరీ చేయించాలి. అలాగే కొన్నిటి మీద మీకు విట్నెస్ సిగ్నేచర్స్ కూడా అడుగుతారు. అవి కూడా మీరు అవసరమైతే అంటే ఆ టెంప్లెట్లను ఉంటే మీకు అవి చూసుకొని దాని ప్రకారంగా తీసుకొని వెళ్ళండి. క్లియర్? ఇలా రిమైనింగ్ కాలేజెస్ లో కూడా మీరు సేమ్ మెథడ్ ఫాలో అవ్వండి. ఇక్కడ ట్యూషన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీరు ట్యూషన్ ఫీ ఎలా కట్టాలి అనేది కూడా ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి. క్లియర్? ఒకవేళ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే గానీ ఈ అఫీషియల్ వెబ్సైట్స్ లోనే కాంటాక్టర్స్ లో ఇక్కడ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీరు వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే మీకు అన్ని కూడా డీటెయిల్ గా చెప్తారు. క్లియర్? కొన్ని కాలేజెస్ వాళ్ళైతే ఎఫిడవిట్స్, బాండ్స్ వాళ్లే ఇస్తారండి. డబ్బులు ఇస్తే అక్కడే మీరు ఫిల్ చేసి ఇచ్చేయొచ్చు. కొన్ని కాలేజెస్ వాళ్ళైతే మిమ్మల్ని ఇంటి దగ్గర తీసుకొని రమ్మంటారు. అయితే మీరు కాలేజ్ దగ్గరకు వెళ్లి రిపోర్ట్ చేసి అమౌంట్ ట్యూషన్ ఫీజు పే చేసేటప్పుడు మీరు అడగవలసినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే ఒకవేళ సెకండ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ వస్తే ఇప్పుడు కట్టినటువంటి అమౌంట్ మీరే ట్రాన్స్ఫర్ చేస్తారా అప్గ్రేడెడ్ కాలేజీకి, లేక మేమొచ్చి ఆ అమౌంట్ తీసుకుని వెళ్లాలా? ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా అక్కడ ప్రిన్సిపల్ ని లేదా అక్కడ ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చూస్తుంటారో వాళ్ళని అడగండి. కాబట్టి ఫస్ట్ మీరు కాలేజ్ వాళ్ళని అడిగి క్లారిటీ తీసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా. క్లియర్? అంతేకాదండి, ఇప్పుడు సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కాలేజ్లో కానీ సీటు వస్తే మీరు కట్టవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఎంత అనేది కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి అడగండి, వాళ్ళు చెప్తారు. లేదా అఫీషియల్ వెబ్సైట్స్ లో ఉంటుంది, చూసుకోండి. ఆ అమౌంట్ తో పాటుగా మీరు కనీసం ఒక 50,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళండి. అదే మీకు ప్రైవేట్ కాలేజ్లో కానీ సీటు వస్తే మీరు కాలేజ్ ఫీజు ఎక్స్ట్రా 2 lakhs రూపీస్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. 2 lakhs రూపీస్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి ఎక్స్ట్రా కట్టించుకుంటారు. అంటే ట్యూషన్ ఫీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా 2 lakhs, అంటే వితౌట్ హాస్టల్. ఇంకా హాస్టల్ కూడా కావాలి అనుకుంటే మీరు హాస్టల్ ఫీజు సపరేట్ గా కట్టాల్సి ఉంటుంది. అయితే అప్గ్రేడేషన్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా ముందుగానే హాస్టల్ కి ఫీజు కట్టొద్దు. సీట్ అంతా కూడా ఫైనలైజ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఏ కాలేజ్ లో మీరు ఫైనలైజ్ అయితే అక్కడ హాస్టల్ కి పే చేద్దరు. క్లియర్? ఈ విషయాలన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా లేదా మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకు ఈ నంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ లో, నంబర్ ఆఫ్ రౌండ్స్ లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేది తప్పనిసరిగా ఒక మెంటర్షిప్ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను టెలిగ్రామ్ గ్రూప్ రన్ చేస్తూ ఉన్నాను. వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కేవలము ఒక సెంటెన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విషయాలు కాదు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి విషయాలు. ఈ విషయాన్ని గమనించండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ని నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడతాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేదా ఇంకా పర్సనల్ గా ఎవరైనా మాట్లాడాలి అనుకున్నట్లయితే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లింక్ కూడా ఉంది అక్కడే. సో అది కూడా మీరు స్లాట్ బుక్ చేసుకుని మాట్లాడొచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.